హలో ఎవ్రీవన్, మొన్న నేను ప్లెయిన్ వడియాలు చూపించాను కదా. ఈరోజు నేను టొమాటో ప్యూరీతో వడియాలు చేశాను. అంటే ఫుడ్ కలర్కి బదులుగా ఇలా టొమాటో ప్యూరీ అయితే యూస్ చేశాను. ఈ యూస్ చేయడం వల్ల కలర్ చేంజ్ అయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఒక రోజు ముందే బియ్యాన్ని మంచిగా కడిగి నైట్ మొత్తం నానబెట్టి పెట్టాను. నేనైతే దీనికోసం రేషన్ షాప్లో తీసుకొచ్చిన బియ్యాన్నే యూస్ చేశాను, ఇంట్లో సన్న బియ్యం కాకుండా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయండి. నేనైతే ఈరోజు 3 కప్పుల రైస్తో మాత్రమే వడియాల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నేను 3 కప్స్ రైస్ కోసం ఒక 5 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాము. చాలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీరని చాలా చిన్నగా కట్ చేయాలి. పెద్దగా కట్ చేస్తే వడియాలు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. వాటర్ మరిగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపోయేంత ఉప్పు అండ్ పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ, ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసాను, చిన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనమైతే దీంట్లోకి 3 కప్స్ రైస్ని అయితే వేసుకుందాము. నేను 3 కప్స్ రైస్కి 9 కప్స్ వాటర్ వేసాను. మీరు కూడా అలానే చేయండి, అప్పుడే అన్నం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఒక్కసారి రైస్ వేసాక వాటర్ కాస్త వేడెక్కి మరిగిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వస్తే చాలు, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనం ఎప్పుడు కానీ వడియాలు పెట్టేటప్పుడు ప్లాస్టిక్ కవర్ పైన పెట్టాలి. క్లాత్ పైన పెడితే అది ఎండడం చాలా సమయం అయితే తీసుకుంటుంది. కవర్ పైన చేస్తే తొందరగా ఎండిపోతాయి అండ్ కవర్కి అంటుకోకుండా తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే రైస్ కుక్ అయిపోయింది, చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు నేను పప్పు దువ్వంతో ఈ రైస్ని అయితే మెత్తగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా అయిన రైస్ని మౌడుల పావుతో కానీ లేదా ఏదైనా కవర్లో వేసుకొని కవర్కి చిన్న హోల్ చేసుకొని ఇలా వడియాలు చేసుకుంటే సరిపోతుంది. నేనైతే వడియాలు సన్నగా చేయడం వల్ల ఒక్క రోజులోనే ఎండిపోయాయి ఇవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.